యు సీ గాడ్లీ సారో ఇస్ డిఫరెంట్, పిటియింగ్ ఇస్ డిఫరెంట్. ఈ ఫాల్స్ రిపెంటెన్స్ అన్నప్పుడు ఏంటంటే ఉద్రేకంతో కూడింది. ఎంతోమంది ఇదిగో నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను పాపిని, నా జీవిత విధానం మార్చుకోవాలి, నేను దేవునికి అంగీకారంగా జీవించాలి, ఈ రోజు నేను దేవుని కొరకు బ్రతుకుతాను. యూ మేక్ ఆల్ డెసిషన్, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏ క్రియ ఉండదు. అంటే ఎమోషనల్ భక్తి ఉంటుంది కానీ క్రియల్లో మార్పు ఉండదు. ఇంకో మాటలు చెప్పాలంటే రిపెంటెన్స్ అంటే మనసు మారాలి. నిజంగా నీ మనసు మారిందన్న దానికి అర్థం నీ మార్గం మళ్ళాలి. మార్గము మళ్ళని మార్పు వ్యర్థమండి. మార్గము మళ్ళని జీవితము దేవుడు అంగీకరించనిది, దేవునికి అసహ్యం అనేది. అలాంటి వారితో దేవుడు అంటాడు, వేషధారులారా, యు హిపోక్రేట్స్. ఆ పరిసరం చూసినప్పుడు దేవుడికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకంటే మీరు బయటికి తెల్ల సున్నం కొట్టినా ఎలా ఉన్నారు? సమాధులు. బయటికి తెలిపే కానీ లోపట ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బు. ఈరోజు మన జీవితంలో నిజంగా మార్పు ఉండాలి. మార్పు ఉన్నవారు ఎవరైనా సరే ఫలించువారండి. మార్పు కలుగు జీవితంలోకి వెళ్ళేవారు ఎవరైనా సరే చిగురించువారు. కత్తిరిస్తాడట. కత్తిరింపులు ఏడుపు రావచ్చు, నొప్పి రావచ్చు, బాధ రావచ్చు, సఫరింగ్ రావచ్చు. ఇట్ ఈస్ ఫైన్. అనేక మందికి ఈ అఫ్లిక్షన్స్ వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను తృణీకరించాడేమో, దేవుడు నన్ను బాధపడుతున్నాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, రైట్ ఇట్ డౌన్. అఫ్లిక్షన్స్ ఆర్ బెటర్ దాన్ సిన్. అఫ్లిక్షన్స్ ఆర్ బెటర్ దాన్ సిన్స్ కాన్సిక్వెన్సెస్. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. ఏం మరణం అది? అగ్ని ఆరని, పురుగు చావని, ద లేక్ ఆఫ్ ఫైర్, నాట్ హెల్, లేక్ ఆఫ్ ఫైర్. ప్రకటన గ్రంథంలో చూస్తాం, పాతాళము వాటిలో ఉన్న వారందరూ అప్పచెప్పబడతారంట. పాతాళం, హేడీస్ ఎందులోకి వెళ్తుందంట? అగ్నితో మండే గొండంలో పడవేయబడుతుందంట. డోంట్ సే హెల్, దేర్ సంథింగ్ ఫార్ మోర్ వర్స్ దాన్ హెల్. దేవుడు వాక్యం తెలియజేస్తుందండి, ఈ ఫాల్స్ రిపెంటెన్స్ దేవునికి అసహ్యమైనది. ఫాల్స్ రిపెంటెన్స్ అపవాది ఆనందించేది. యూదాస్ ఇక్కడ చూస్తే పశ్చాత్తాపడ్డాడు, కానీ ఏం చేశాడు? వెళ్ళి ఊరేసుకుని చచ్చాడు. ఆయన చేసిన తప్పుని గ్రహించాడు, కానీ క్రీస్తు మార్గంలోకి రాలే. యు సీ, రిపెంటెన్స్ ఇస్ నాట్ అబౌట్ మేకింగ్ యూ ఫీల్ గిల్టీ. రిపెంటెన్స్ ఇస్ యూ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్. నా తప్పు, నా పొరపాటు నేను ఎరిగి నేను సరిదిద్దుకుంటాను.